ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ మరి కాసేపట్లో హాజరు కానున్నారు. నాసింగ్లోని తన నివాసం నుంచి నందినగర్ కు వెళ్లారు. మాజీ సీఎం కేసీఆర్ తో కేటీఆర్ భేటీ అయ్యారు. ఈ భేటీ తర్వాత ఆయన ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు. కేటీఆర్ వెంట పాడి కౌశిక్ రెడ్డి, బాల్క సుమన్, కార్తిక్ రెడ్డి, మంచిరెడ్డి ప్రశాంత్ రెడ్డి ఉన్నారు. ఫార్ములా ఈ కార్ రేస్ కేసులో ఏసీబీ విచారణకు మాజీ మంత్రి కేటీఆర్ కాసేపట్లో హాజరు కానున్నారు. నార్సింగ్లోని తన నివాసం నుంచి నందినగర్ కు వెళ్లారు. పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ చందు లైవ్ లో అందిస్తారు. చందు, ఇంకా ఎంతసేపట్లో కేటీఆర్ ఏసీబీ విచారణకు హాజరు కానున్నారు? కేటీఆర్ వెంట బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున అక్కడికి చేరుకునే అవకాశం ఉంది అంటున్నారు. అయితే ఈసారి విచారణ ఎంతసేపటి వరకు కొనసాగే అవకాశాలున్నాయి? గుడ్ మార్నింగ్ శ్రీదేవి. ఫార్ములా ఈ రేసు కేసు విషయంలో ఈరోజు మరోసారి ఏసీబీ అధికారులు కేటీఆర్ను విచారణకు పిలిచారు. ఈ క్రమంలోనే ఆయన కొద్దిసేపటి క్రితమే తన నివాసం నుంచి ఆయన బయలుదేరి నందినగర్లోని కేసీఆర్ నివాసానికి చేరుకున్నారు. ప్రస్తుతం కేసీఆర్తో ఆయన భేటీ అయ్యారు. ప్రధానంగా ఏసీబీ కేసు విచారణకు సంబంధించిన అంశంపైన ఆయన కేసీఆర్తో చర్చిస్తున్నట్టు తెలుస్తుంది. అక్కడి నుంచి నేరుగా ఆయన తెలంగాణ భవన్కు చేరుకుంటారు. ఇప్పటికే తెలంగాణ భవన్కు పెద్ద ఎత్తున పార్టీ సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు, అదేవిధంగా ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అదేవిధంగా మాజీ కార్పొరేషన్ చైర్మన్లు అంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా కేటీఆర్ రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఉదయం 10 గంటలకు ఏసీబీ విచారణ కోసం ఆయన కేటీఆర్ ఏసీబీ కార్యాలయానికి వెళ్తారు. ఉదయం నేరుగా వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన విచారణలో పాల్గొంటారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ ఫార్ములా రేస్ కేసు సంబంధించి ఎలాంటి అవినీతి జరగకపోయినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం కక్ష సాధింపు ధోరణిలో వ్యవహరిస్తుంది అంటూ కూడా ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా విమర్శలు చేసిన పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా 2023 ఫిబ్రవరి 10, 11 తేదీల్లో నక్లెస్ రోడ్లో 9వ సీజన్ ఫార్ములా ఈ రేసింగ్ జరిగింది. ముఖ్యంగా ఫార్ములా ఈ రేస్ కోసం అక్రమంగా విదేశీ సంస్థకు సొమ్ము చెల్లించారంటూ కూడా 2024 అక్టోబర్ 18న ఏసీబీ ఫిర్యాదు చేసింది. ముఖ్యంగా దానకిషోర్ ఫిర్యాదు చేశారు. ఈ క్రమంలో ప్రభుత్వానికి 54 కోట్ల మేర నష్టం వాటిల్లిందని కూడా ఇప్పటికే ఫిర్యాదు చేశారు. ఈ కార్ రేస్ వ్యవహారంపై డిసెంబర్ 19, 2024 కూడా కేసు నమోదైంది. ఈ కార్ రేసులో A1గా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ A1గా ఉన్నారు. అదేవిధంగా A2గా ఐఏఎస్ అధికారి అరవింద్ కుమార్ ఉన్నారు. అదేవిధంగా A3గా HMDA అప్పటి సిఈ బిఎల్ఎన్ రెడ్డి కూడా ఉన్నారు. ఈ ఏడాది జనవరి 8న అరవింద్ కుమార్ కూడా విచారణ పూర్తి జరిగింది. అదేవిధంగా కేటీఆర్ను విచారించేందుకు గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ కూడా అనుమతి ఇచ్చిన నేపథ్యంలో జనవరి 9న ఏసీబీ విచారణకు కూడా కేటీఆర్ హాజరయ్యారు. ముఖ్యంగా జనవరి 10న బిఎల్ఎన్ రెడ్డిని కూడా ఏసీబీ విచారించింది. ముఖ్యంగా విదేశీ సంస్థకు అక్రమంగా 54 కోట్లు చెల్లించినట్లు కూడా అభియోగం మోపారు. ప్రధానంగా 2023 అక్టోబర్ 9 నుంచి డిసెంబర్ 4 వరకు కూడా ఎన్నికల కోడ్ అమల్లో ఉండగా ఈసీ అనుమతి తీసుకోకుండానే చెల్లింపులు చేశారంటూ కూడా ఈ ఫిర్యాదులో పేర్కొన్నారు. ముఖ్యంగా కేటీఆర్ ఆమోదంతోనే నిధులు విడుదలైనట్టు కూడా ఆరోపణలు అయితే వెలువెత్తున్నాయి. ముఖ్యంగా 2023 ఫిబ్రవరి 11న ఈవెంట్ కోసం ఎంఏయుడి తరఫున 12 కోట్లు హెచ్ఎండిఏ ఖర్చు చేసింది. ముఖ్యంగా ఫార్ములా రేస్ కోసం 3 నెలల్లో 600 కోట్లు చెల్లించేలా ఒప్పందం కూడా చేసుకున్నట్టు కూడా ఈ కేసులో పేర్కొన్నారు. ముఖ్యంగా అవినీతి నిరోధక చట్టంలో సెక్షన్ 31A రెడ్ విత్ 32, అదేవిధంగా 409 రెడ్ విత్ 120B కింద కేసు ప్రస్తుతం నమోదు చేశారు. ముఖ్యంగా నేరపూరిత దుష్ప్రవర్తన, పబ్లిక్ సర్వెంట్ తనకు అప్పగించిన ప్రభుత్వ ఆస్తిని దుర్వినియోగం చేయడం, నేరపూరిత కుట్ర ద్వారా విశ్వాసఘాతుకానికి పాల్పడడం అనేటువంటి సెక్షన్ల కింద కూడా ఆ కేసు అయితే ప్రస్తుతం నమోదు చేసినట్టు తెలుస్తోంది. ముఖ్యంగా చూసినట్టయితే ఇప్పటికే ఈ కేసుకు సంబంధించి కొద్దిసేపు క్రితమే ఎక్స్లో కేటీఆర్ కూడా ఎక్స్లో కామెంట్స్ కూడా చేశారు. ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ విచారణలు, కమిషన్లతో, రాజకీయ వేధింపులతో తాము వెనక్కి తగ్గేదే లేదు. అదే 6 గ్యారెంటీల అమల్లో మోసాన్ని ఎండగట్టడంలో ఇవేవి కూడా మాకు అడ్డు రావు. అదేవిధంగా ఎన్ని కుట్రలు చేసినా కూడా బీఆర్ఎస్ పార్టీని ఆపలేరు అంటూ కూడా చెప్పారు. ఎన్ని కుట్రలైనా చేసుకోవాలనుకుంటూ రేవంత్ రెడ్డికి ఆ కేటీఆర్ ఎక్స్ వేదిక కూడా సవాల్ విస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే ప్రస్తుతం కేటీఆర్
కేటీఆర్ అయితే ఇక్కడికి రాబోతున్నారు. ఇప్పటికే నేతలంతా కూడా ఇక్కడికి చేరుకున్నారు. ముఖ్యంగా కేటీఆర్ వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి ర్యాలీగా ఏసీబీ కార్యాలయానికి బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా కేటీఆర్ వెంటే వెళ్లేందుకు సిద్ధమయ్యారు. ప్రధానంగా చూసినట్టయితే ఈ కేసుకు సంబంధించి దాదాపు ఈ రోజు సుదీర్ఘంగా విచారించే అవకాశం కనిపిస్తుంది. గతంలో ఇదే కేసు సంబంధించి విచారణకు వెళ్ళినప్పుడు కూడా దాదాపు 6 గంటల పాటు విచారించారు. ఇదే క్రమంలో ఈ రోజు కూడా విచారణ సుదీర్ఘంగా కూడా కొనసాగే అవకాశం అయితే ప్రస్తుతం కనిపిస్తోంది. ఇప్పటికే మనం చూడొచ్చు తెలంగాణ భవన్ కి పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ శ్రేణులంతా కూడా చేరుకున్నారు. వాళ్ళందరూ కూడా కేటీఆర్ జిందాబాద్ అంటూ నినాదాలు చేస్తున్నారు. ఖచ్చితంగా అక్రమ అరెస్టులతో కావచ్చు, అదే కేసులతో కానీ మమ్మల్ని అడ్డుకునేటువంటి పరిస్థితి ఉండదు. ఖచ్చితంగా తాము ప్రజాక్షేత్రంలో కొట్లాడతాం, పోరాటం చేస్తామన్నటువంటి అంశాన్ని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తూ ఉంది. మరి కాసేపట్లోనే కేటీఆర్ ఇక్కడ నుంచి ఏసీబీ ఆఫీస్కి వెళ్ళబోతున్నారు. శ్రీదేవి.